ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ జనరల్గా మనం వచ్చేసి అప్పుడప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటుంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ మనకు కొన్ని తప్పు చూపించవచ్చు. అలాంటప్పుడు మనం మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఫ్రెండ్స్. జస్ట్ ఈ వీడియోలో మీకు వచ్చేసి జస్ట్ బండి నెంబర్ కొడితే దానికి సంబంధించిన ఓనర్ ఎవరు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదేలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో గుడ్ అని ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మీ కమెంట్స్ గురించి ఎదురు చూస్తుంటాను. అయితే చూడండి, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ దీనికోసం మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు, మనం ఆల్ డీటెయిల్స్ సింపుల్గా తెలుసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా మీకు ఎలా చూడాలో చూపిస్తాను. దీనికోసం మీకు పక్కా స్క్రీన్ పైన మీకు వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్ నుంచి వెహికల్ ఇన్ఫర్మేషన్ అనే ఈ అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఏ వెహికల్ నెంబర్ కొట్టినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్తో మన ముందుకు వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా మీకు వచ్చేసి బైకు కార్స్ ప్రతి ఒక్క నంబర్స్ నేను ఎంట్రీ చేసి కూడా చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఈ అప్లికేషన్ మనకు ఓపెన్ చేసినట్లయితే మనకు కొన్ని పర్మిషన్స్ గ్రాంట్గా అడుగుతుంది. ఇది ఫ్రీ అప్లికేషన్ కావచ్చు కాబట్టి అప్పుడప్పుడు మనకు యాడ్స్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీఓ ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా నేను చెప్పాను కదా, జస్ట్ బండి నెంబర్ కొడితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనకు రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఒక కార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. మీరు వచ్చేసి సర్చ్ వెహికల్ పైన ట్యాప్ చేయగానే మీకు వచ్చేసి కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే జస్ట్ బండి నెంబర్ కొట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఇక్కడ TS 09 EJ 111 ఈ విధంగా నంబర్ కొట్టిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. F7 YR6 ఉంది కదా, ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ పైన మీరు ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సంబంధించిన బండి నంబర్ ఇది ఎవరి పేరు మీద ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. రామ్ ప్రసాద్ రావు అనే పేరు మీద ఈ వెహికల్ అనేది ఉందంట. దీన్ని రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 2015లో దీన్ని పర్చేజ్ చేసినట్లు. అదేవిధంగా దానికి సంబంధించిన ఇంజన్, అదేవిధంగా దీని యొక్క అంటే ఇది ఫ్యూల్ దేంతో నడుస్తుంది, డీజిలా పెట్రోల్ అంటే ఇది డీజిల్తో నడుస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ అప్ టు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది, ఏం కథ, అదేవిధంగా ఇది మోటార్ సైకిల్ ఏం కథ అనేది కంప్లీట్గా, ఇది మోటార్ కార్ కాబట్టి ఇక్కడ మోటార్ కార్ అని చూపించింది. అదేవిధంగా ఇది వచ్చేసి మేకర్ మోడల్ కూడా మనకు కంప్లీట్గా టాటా మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వీళ్ళు పర్చేస్ చేసినట్లు కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా ఇప్పుడు చూడండి, నేను బైక్ కూడా ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ రీసెట్ పైన ట్యాప్ చేయండి. వన్స్ రీసెట్ పైన ట్యాప్ చేయగానే ఇప్పుడు నేను బండి నంబర్ ఎంటర్ చేస్తాను. చూడండి, DL6SH బండి నంబర్ 0001 ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఈ విధంగా మనం క్యాప్చా ఎంటర్ చేసేసి మనం ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏం కథ అనేది అశోక్ కుమార్ ఆటోమేటిక్గా ఇక్కడ పేరు కూడా వచ్చేసింది. అదేవిధంగా ఇతను చూసుకున్నట్లయితే ఇతను మోటార్ సైకిల్ వచ్చేసి జూలై 2004న ఈ వెహికల్ని కొనడం జరిగింది. అదేవిధంగా ఇది దేంతో నడుస్తుందంటే ఫ్యూల్ చూసుకున్నట్లయితే పెట్రోల్తో నడుస్తుంది. అదేవిధంగా దీని యొక్క ఇన్సూరెన్స్, దీని యొక్క మోడల్ కంప్లీట్ డీటెయిల్స్ మనం సెకండ్ హ్యాండ్లో ఏదన్నా మనం వెహికల్స్ని పర్చేస్ చేసినట్లయితే సింపుల్గా ఇలా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ అప్లికేషన్ మనకు కంప్లీట్గా పనిచేయడం జరుగుతుంది.
ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని వన్స్ ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ ప్రాసెస్ ఏందో అర్థమవుతుంది. ఈ విధంగా మనం మోసపోకుండా ఉండడానికి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. మనం సెకండ్ హ్యాండ్లో ఎలాంటి వెహికల్ పర్చేజ్ చేసినా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనకు మన ముందు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.